సీసీ కెమెరాలలో సీక్రెట్ కెమెరాలంటూ ఎలా రాస్తారంటూ బిల్డింగ్ బ్లాక్స్ పబ్లిక్ స్కూల్ టీచర్ ఇందిర కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలో తమ జీవన వృత్తి కోసం గౌరవప్రదమైన టీచర్ వృత్తిని నిర్వహించుకుంటున్నామని, గత 10 ఏళ్లుగా తాను పనిచేస్తున్న తమ పాఠశాలపై ఓ పత్రికలో వచ్చిన వార్త ఎంతో వేదనకు గురి చేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు ఇందిర, బిల్డింగ్ బ్లాక్స్ స్కూల్లో చేస్తుంటాను. ఇవాళ మార్నింగ్ పత్రికలో గ్రూప్స్లలో మా స్కూల్ గురించి చెడు ప్రచారం జరుగుతుంది. నేను ఇక్కడ 10 years చేస్తున్నాను. ఈ స్కూల్ నాకు అన్నం పెట్టింది, కానీ ఏ రోజు ఏ ఇబ్బంది కూడా నేను పడలేదు. ఫ్యామిలీగా ఉంటుంది మందరం, కానీ ఏ టీచర్నైనా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళకి సమస్యలను తీరుస్తారు, కానీ మేనేజ్మెంట్ ఇలా చేసేదైతే కాదు. మరి ఇలాంటి స్కూల్ అంటే వెళ్ళిపోయిన టీచర్స్ ఉన్నారు, కానీ మరి ఇలాంటి స్కూల్ అని అంటున్నారు. అలాంటప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు మరి కేసు పెట్టి ఇలాంటి ఇచ్చేవాళ్ళు కదా. మరి ఇలాంటి స్కూల్ అని తెలిసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మా మేనేజ్మెంట్ అలా చేసేది కాదు. దయచేసి దండం పెడుతూ చెప్తున్నాను, మా స్కూల్ అలాంటిది ఎప్పుడు ఏ ప్రచారం చేయొద్దు. ఏ సీసీ కెమెరాలు కూడా ఏం పెట్టలేదండి. క్లాస్ రూమ్ చెక్ చేసుకోవడం కోసమే ఉన్నాయండి. అంతా నుంచి డ్రెస్సులు చేసుకునే రూమ్ అయితే ఎక్కడ ఉండదు సార్. ఎందుకంటే స్కూల్లో టీచర్ స్టడీ వస్తారు తప్పించి రెడీ అవ్వడానికి ఒక రూమ్ అయితే ఎవరికి ఉండదు. ఆ రూమ్ కూడా ప్రిన్సిపల్ మేడం రూమ్, ఆ రూమ్ లో మేము వెళ్ళము. ఆ వాష్రూమ్ కూడా తనే యూజ్ చేస్తుంటారు. మాకు అన్ని సపరేట్ బ్లాక్స్ నుంచి ఉన్న 3 floors లో సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ మేము ఏ రోజు ఆ వాష్రూమ్స్ యూజ్ చేసుకొని ఏ కెమెరా కూడా పెట్టలేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మా స్కూల్ పై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ. నా పేరు భారతి అండి. నేను 10 years నుంచి బిల్డింగ్ బ్లాక్స్ లో చేస్తున్నా. మాకైతే మేనేజ్మెంట్ తరఫు నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఎవరో కావాలంటే తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇలా అయితే కరెక్ట్ కాదు సార్. మేము చాలా ఇయర్స్ నుంచి స్కూల్లో నమ్మకం చేస్తున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కాన్ఫిడెంట్ చెప్తున్నా, మాకు ఎలాంటి ఇష్యూ లేదు అసలు. ఇంతవరకు నేను హ్యాపీగా చేసుకుంటున్నాం ఇక్కడ. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల నెగిటివిటీగా బయటకు వైరల్ అవుతుంది సార్. కానీ అలాంటిది అయితే ఎప్పుడు ఎవరు అట్లా ఏం లేదు సార్ ఇంతవరకు అయితే. నమస్తే సార్.